మెయిన్లీ ఈ ఫైబ్రాయిడ్ అనేది ఫామ్ అవ్వడానికి మెయిన్గా ఏమైనా కారణాలు అంటే ఏమైనా లైఫ్ స్టైల్ లాంటివి స్ట్రెస్ అట్లాంటివి ఏమైనా కారణాలు ఉంటాయా? యూజువలీ మెయిన్లీ జెనెటిక్, అంటే మనకు ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. ప్లస్ మనం ఇందాక అనుకున్నాం కదా, ఆఫ్రికన్స్లో మన ఇండియన్స్లో ఇవి కామన్ ఉంటాయి అనేసి. ప్లస్ హార్మోన్స్ వల్ల, అంటే ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఒక్కొక్కసారి మజిల్ థిక్ అయిపోయి అట్లా అవుతూ ఉంటుంది అనమాట. పర్టికులర్ రీజను, లైఫ్ స్టైల్ చేంజెస్, దానిల వల్ల ఇవి మనము అంటే తక్కువ అయ్యే ఛాన్సెస్ అదైతే ఉండదు అనమాట. కొంతమంది ఈ హార్మోనల్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, అంటే పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి కానీ తొందరగా రావడానికి కానీ అట్లా తరచుగా వాడేవాళ్ళు ఉంటారు. వాటి ఇంపాక్ట్ ఏమన్నా, అంటే మీరు ఇందాక హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల కూడా ఫామ్ అవుతుంది అని అన్నారు కదా, వాటి వల్ల ఏమన్నా ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్ పిల్స్ ఉంటాయన్నమాట. సో మనకు కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ అనేది ఉంటుంది. మనం దాన్ని యూజువల్లీ ఏంటి అంటే మనకు ప్రెగ్నెన్సీ రాకుండా వాడుతూ ఉంటాం. కానీ కొన్ని అదర్ ట్రీట్మెంట్స్లో పీరియడ్స్ హెవీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకు వాళ్ళకు సైక్లికల్గా ఎక్కువ పెయిన్ వస్తున్నప్పుడు కానీ కూడా ఈ కంబైన్డ్ పిల్స్ వాడుతూ ఉంటాం అనమాట. దానితో కొంచెం ఛాన్స్ ఉంటుంది అనమాట ఫైబ్రాయిడ్స్ పెరిగే ఛాన్స్. దేర్ ఆర్ అదర్ మెడికేషన్స్, అంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ ట్యాబ్లెట్స్ అనేసి, తర్వాత అదర్ మెడికేషన్స్ యాక్చువల్లీ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతాయి అన్నమాట. సో మనం ట్రీట్మెంట్ మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఈ హార్మోన్ మెడికేషన్స్ మనకు కొన్ని హార్మోన్ మెడికేషన్స్ పెరగడానికి హెల్ప్ అవుతాయి, కొన్ని హార్మోన్ మెడికేషన్స్ అవి తగ్గడానికి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో చాలా పెద్ద రిస్క్ అయితే ఉండదు హార్మోన్స్ వల్ల, అట్లా కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే ప్రెగ్నెన్సీ టైంలో పెరుగుతాయి అన్నమాట. అది మనకేంటంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉంటుంది అని చెప్తారు. దాని తర్వాత మనకు యాజ్ ద ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనం స్కాన్ చేసామనుకోండి ఒక్కొక్కసారి 5-6 సెంటీమీటర్స్ అయిపోతాయి అనమాట. అంటే అప్పుడు మన బాడీలో హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెరుగుతాయి అనమాట. ఆర్ వెరీ రేర్లీ మనకు క్యాన్సర్ చేంజ్ అయినప్పుడు కూడా ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటే మాత్రం అప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తామన్నమాట దాని తర్వాత.